హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక ఆలయం గురించి చెప్పుకుందాం. ఇక్కడ త్రిమూర్తుల ఆలయాలు ఎక్కడో మనం తెలుసుకుందాం. కాకతీయం కాలం నాటి ఆధ్యాత్మిక శోభకు, శిల్పకళా వైభవానికి తార్కాణం 800 ఏళ్ల నాటి పిల్లల మర్రి దేవాలయాలు. తెలుగువారిని ఒకే తాటి మీదకి తీసుకువచ్చి సువిశాల కాకతీయ సామ్రాజ్యాన్ని నిర్మించిన కాకతీయ రాజుల ఏలుబడిలో ఒక ఆధ్యాత్మిక కళాక్షేత్రంగా వెలిసిన కమనీయ సీమ సూర్యాపేట దగ్గర గల పిల్లల మర్రి. పిల్లల మర్రిలో 3 ప్రసిద్ధ శైవ క్షేత్రాలు ఉన్నాయి. 13వ శతాబ్దంలో వీటిని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. 13వ శతాబ్దం ఆరంభంలో కట్టిన గుడులు దాదాపు 150 సంవత్సరాలు వైభవోపేతంగా వెలిగాయి. ఆ తరువాత పరదేశీ పాలనలో దోపిడీలకు గురైన మధ్య మధ్య పునఃప్రతిష్టలు పొందాయి. బేతిరెడ్డి భార్య ఎరుకసానమ్మ క్రీస్తుపూర్వం 1208లో ఎరికేశ్వర ఆలయాన్ని కట్టించారు. కాకతీయ శిల్ప కళా వైభవాన్ని చాటి చెప్పేలా చాలా ఎత్తుగా ఆలయం నిర్మించారు. దీని ముఖమండప స్తంభాలు నల్ల రాయితో చెక్కారు. స్తంభాలు చాలా నునుపుగా అద్దం మాదిరిగా కనిపిస్తాయి. ముఖమండపంలోని స్తంభాలను తాకితే సప్త స్వరాలు వినపడతాయి. ఆలయంలో కొలువైన స్వామివారిని కొలిస్తే కోరిన కోర్కెలు తీరుస్తారని ప్రతీతి. బేతిరెడ్డి సోదరుడైన నామిరెడ్డి పిల్లల మర్రిలో 2 శివాలయాలు కట్టించారు. తన పేరిట నామేశ్వర ఆలయం నిర్మించగా, తన తల్లిదండ్రుల పేరిట త్రికూటాలయము నిర్మించారు. నామేశ్వర ఆలయంలో నల్లరాతిపై చెక్కబడిన శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ద్వారాలు, ముఖమండపాలపై లతలు, పుష్పాలు, వివిధ భంగిమలలో నృత్యాలు, కళాకారులు, గాయకులు, వాద్యకారులు, దేవతా విగ్రహాలు తదితర శిల్పాలు చూపరులను కళ్ళు తిప్పుకోనేవు. కొన్ని చోట్ల స్తంభాలపై సూక్ష్మాతి సూక్ష్మంగా అందమైన నెగిషీలతో శిల్పాలను మలిచారు. కఠినమైన నల్లరాయి శిల్పుల చేతిలో మైనంలా కరిగిపోయిందా అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. నామేశ్వర ఆలయంలో రాతితో స్తంభాలపై కొట్టినప్పుడు సప్తస్వరాలు వినిపించడం ప్రత్యేకత. కాకతీయులకు రాజముద్రికైన ఏనుగు బొమ్మలు ఆలయాలపై దర్శనమిస్తాయి. ఇటుకలతో నిర్మించిన ఆలయంలో రాతి దూలాలపై భారత రామాయణ గాథలు, సముద్ర మదనము వర్ణ చిత్రాలు చెక్కబడ్డాయి. నామేశ్వర ఆలయం పక్కనే త్రికూటేశ్వర ఆలయం ఉంది. ఒకే మండపంలో శివునికి 3 వేర్వేరు ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. 3 ఆలయాలకు కలిపి ఒకే నంది ఉండడం ఇక్కడ విశేషము. ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారి సేవలో వీరంగాలు వేయడం, అగ్నిగుండాలు కాల్చడం మొదలైన వేడుకలు నిర్వహిస్తున్నారు. పిల్లల మర్రి శైవం వైష్ణవం కలిసి పుణ్యక్షేత్రంగా చెప్పవచ్చు. శివకేశవులకు భేదాలు లేవని చాటి చెప్పేలా 3 ప్రసిద్ధ శివాలయాలు ఉన్న పిల్లల మర్రి గ్రామంలోనే ప్రసిద్ధ చెన్నకేశవ ఆలయం కూడా ఉంది. 13వ శతాబ్దంలోనే ఈ ఆలయం నిర్మించినట్లు చెబుతారు. గర్భాలయంలో మకర తోరణంలో చెన్నకేశ్వర స్వామి వారి రూపలావణ్యము నయన మనోహరము. గర్భాలయం వెలుపల 12 ఆల్వార్లు కొలువై ఉన్నారు. క్రీస్తుపూర్వం 1260లో చెన్నకేశ్వర ఆలయం ధ్వంసం అయ్యింది. 1899 ప్రాంతంలో గ్రామానికి చెందిన ఉమ్మెత్తల చక్రయ్య గ్రామస్తుల సహకారంతో ఆలయాన్ని తిరిగి నిర్మించినట్లు చెబుతారు. చెన్నకేశ్వర ఆలయంతో పాటు నామేశ్వర ఆలయం ఎడమవైపు బ్రహ్మదేవుని ఆలయము ఉంది. బ్రహ్మ హంసవాహనారూఢుడై సరస్వతితో మాతతో కలిసి దర్శనమిస్తారు. మహాదేవుని సేవ కోసం బ్రహ్మ సరస్వతులు హంసవాహనంపై ఇక్కడికి వస్తూ ఉంటారని స్థల పురాణం చెబుతుంది. ప్రసిద్ధ పురాతన ఆలయాలకు నిలవైన పిల్లల మర్రికి చేరుకోవడం చాలా సులువు. సూర్యాపేట జిల్లాలోని పిల్లల మర్రి గ్రామం హైదరాబాద్ నుంచి 134 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్, విజయవాడ నుంచి విరివిగా సూర్యాపేటకు బస్సులు ఉంటాయి. సూర్యాపేటలో దిగితే అక్కడి నుంచి వాహనాల్లో
కిలోమీటర్లలో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రి గ్రామానికి చేరుకోవచ్చు. ఆ గ్రామం 3 సుప్రసిద్ధ శైవ ఆలయాలకు నెలవు. ఒక ముక్కంటికే కాదు, బ్రహ్మ విష్ణువులకు సైతము ఆలయాలు ఉండడం మరో ప్రత్యేకత. త్రిమూర్తులలోని లయకారకుడైన శివుడు ఎరికేశ్వరుడు నామేశ్వరునిగా అవతరించగా, స్థితికారకుడైన విష్ణువు చెన్నకేశ్వరునిగా వెలిశారు. దరిద్రపై పూజలు ఉండని శాపగ్రస్తుడైన బ్రహ్మదేవుడికి సైతం ఇక్కడ ఆలయం ఉండడం విశేషము. సృష్టికారకుడైన బ్రహ్మదేవుడు సరస్వతితో కలిసి హంసవాహనారూఢుడై దర్శనమిస్తాడు ఇక్కడ. ఇవ్వండి ఈ ఆలయం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.